2025 ఎలా ఉంటుంది? ఏం జరగబోతోంది? అలాగని మీరు అడుగుతున్నారో లేదో చాలామంది అడుగుతున్నారు. బైబిల్‌లో నుండి ఎలా చూడాలి? చాలా ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. చాలా ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఉందా? అని మీరు గమనిస్తున్నారు. నేను వేచి ఉన్నాను. రండి ప్రశ్నలు అడుగుదాం. వాట్ ఈస్ 2025 ఆల్ అబౌట్? బ్రదర్ జగన్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. పేపర్ తెరిస్తే పలు విషయాలు 2025ను గురించి 2024 మొదట్లోకి నేనొస్తున్నాను. ఏమేం జరుగుతాయని చెప్పారో జరగలేదు. ఏం జరగవని చెప్పారో అవి జరిగాయి. 2025 ఎలా ఉంటుందని అడిగితే తప్పుగా ఉంటుందా? అయితే మీకెలా ఉంటుంది? ఏంటంటే, నన్నొక నెగటివ్ విజిలర్‌గానే ఉంచేశారు. నెగెటివ్ విజిలర్‌గా ఉంచారా? అవును. ఇతను ఏదైనా ఒకటి చెప్పాడంటే తప్పుగానే చెప్తాడు. ఏదైనా అడ్డుగోలుగానే చెప్తుంటాడని చెప్పి. హ్మ్. కనుక మీరు 2025 కోసం నన్ను పిలిచింది ఒక గొప్ప విషయమే. ఒక 2025 మాత్రమే కాదు, ఏ సంవత్సరం ఆరంభమైనా గానీ, ఒక 3 విధాలైన కార్యాలుంటాయి. ఒకటి ప్రెడిక్షన్స్. హ్మ్. మనం అంచనా వేస్తాం. ఇలాగుండొచ్చు, అలాగుండొచ్చు అవును. అనేది ప్రెడిక్ట్ చేస్తుంటాం. రెండవది ప్రాఫెసిస్. హ్మ్. దేవుడు తెలియజేసి చెప్పడం. దేవుడు చెప్తున్నాడు ఈ విధంగా జరుగుతుంది. ఇంకొకటి ఫోర్ టెల్లింగ్. ఇది దేవుడు చెప్పేది కాదు, ఓహో! వాళ్ళంతటా చెప్పేదిగా ఉంటది. దేవుడు చెప్పినట్టు చెప్తుంటారు, లేక తమంతట చెప్తుంటారు. అంటే ఊహ. ఊహ. అదేమంటే ఊహ. లేదండి, ఊహ అంటేనే ప్రెడిక్షన్స్. ఊహ అంటేనే ప్రెడిక్షనా? ప్రెడిక్షన్స్ అది గవర్నమెంటే చేస్తుంది. ఓకే. 2025లో ఇలాగుండొచ్చు, హ్మ్. ఆర్థికం ఇలాగుండొచ్చు, ఇంకా పైకెళ్ళే అవకాశం ఉంటది, హ్మ్. ఇలాంటి ప్రెడిక్షన్స్ చేస్తుంటారు. ప్రాఫెసిస్ అనేవి వచ్చి దేవుడు చెప్తాడు. ఈ విధంగా ఉండబోతుంది, ఈ సంభవాలు జరుగుతాయని దేవుడు చెప్తాడు. ఇది కాకుండా ఫోర్ టెల్లింగ్ అనేది ఉంది. హ్మ్. ఇది ఎలా చెప్పడం అంటే ముందుకు తెలియజేయడం. లేకపోతే దేవుడు చెప్పకుండా హ్మ్. దేవుడు చెప్పినట్టుగా చెప్పడము, లేకపోతే దేవుడు కాకుండా ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది, నాకిలా జరుగుతుందని గ్రహించి చెప్పడం. అది కాకుండా ఇంకో విషయం కూడా ఉంది. మనలోనే ఎగ్జామ్ రాస్తున్నాము అనేది ఓవైపు. అయితే ఎగ్జామ్ రాస్తున్నప్పుడే రిజల్ట్ కనుగొనాలి అనేది మరోవైపు. లేదు, కూర్చుని మార్కులేస్తాం గదా! రాసిన తర్వాత దీనికి ఇన్ని రావచ్చని అది వేసుకోవడం. ఇన్‌బిల్ట్‌గానే ఉందనుకుంటున్నాను. అవును, అలా మరి ఎవరైనా ఏదైనా చెప్పినా ఏం రాబోతోంది, ఏం రాబోతుందని ప్రకంపన ఉంటుంది. భవిష్యత్తును గూర్చిన ఆసక్తి అనేది మనిషిలో ఇన్‌బిల్ట్. ఇన్‌బిల్ట్. మనుషులందరిలోనూ ఇన్‌బిల్ట్. హ్మ్. ఇప్పుడు ఆదామును సృష్టించినప్పుడు ఫ్యూచర్ అని తన ఇన్‌బిల్ట్‌లో లేదు. హ్మ్. ఎందుకంటే అతను ఇటర్నల్ లోపల ఉండేడతను. హ్మ్. ఇటర్నల్ అనేది వచ్చిందంటే మీ ఫ్యూచర్‌ని ఎలా ఆలోచిస్తారు? మీరొచ్చి నా ఫ్యూచర్ ఇటర్నల్ అనే ఒక స్థాయికొస్తారు. నేను చివరి వరకు ఇంతే అనే థాట్ వస్తుంది. ఎప్పుడు మనకి మరణం అనే కాన్సెప్ట్ వచ్చిందో ఫ్యూచర్‌ని తలుస్తుంటాం. మరణమే మన మొదటి ఫ్యూచర్ ఆలోచన. హ్మ్. ఎప్పుడు ఏమవుతుందో, ఏదవుతుందో అనే కాన్సెప్ట్. సో అలాగున్నప్పుడు ఈ ఫ్యూచర్ గురించిన ఆలోచన మనిషిలో ఇన్‌బిల్ట్‌గా ఉంది. హ్మ్. సో అందువల్ల దేవుడు ఏం చెప్పాడంటే, నీకలాగ అవ్వకూడదని చెప్పలేదు. ఆయన చెప్తున్నాడు యిర్మీయాలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని సంగతులను సో, తెలియజేస్తాను. నా యొద్ద విచారించండి. నా యొద్ద విచారించండి. ఇది మాత్రమే కాదు, టాబర్నకల్‌ని చెప్తాం గదండి, అది తయారు చేసేప్పుడు దేవుడు మరి ప్రాఫెట్‌ని తీసుకొస్తున్నాడు. హ్మ్. ఎందుకు తెచ్చాడంటే జనాలకి తెలియజేయడానికి. అలా ప్రాఫెట్‌గా మొదట ఉన్నవాడే మోసెస్. దేవుని నుండి పొందుకుని ఇచ్చేది. సో, చెప్పాలని ఇష్టపడుతున్నాడు. ఇష్టపడుతున్నాడు. చెప్పాలనుకున్నాడు కాబట్టే కదా ప్రాఫిట్ నా వస్తున్నాడు. వ్యక్తిగత అనుభవంలో నేను అనుకున్నది, నాకు అర్థమైనటువంటిది, గాడ్ ఎప్పుడూనూ మన కన్ఫ్యూషన్ అయిన జీవితం జీవించాలనుకోలేదు. హ్మ్. ఆయన ఒక 8 భాగాల్లో 2 దాచిపెట్టి కనిపెట్టు అనే కాన్సెప్టే కాదు. దేవుని మట్టుకైతే నేను పీస్‌ఫుల్‌గా ఉండాలనేటువంటిది ఆయన చాలా ఇష్టపడుతున్నాడు. అందుకనే రెవల్యూషన్ అనే బుక్‌ని క్రియేట్ చేసి ఉంచాడు. క్రియేట్ చేసి ఉంచి నువ్వు 3000 సంవత్సరాల వరకు దిగులు పడక్కర్లేదని ఆయన ఇచ్చి అన్నీ వెళ్ళిపోయాడు. ఇక్కడే ఉన్నాయి. ఉన్నాయి. సో అప్పుడు ఈ ప్రాఫెట్ అనే వ్యక్తిని ప్రవేశపెడుతున్నాడు. తర్వాత స్టేజ్‌కెళ్ళండి. ఈయన చెప్తాడు, నువ్వు పైకొచ్చి నాతో మాట్లాడుతున్నావు, జనులకు ఇస్తున్నావు, నీ తర్వాత నీకులాగా ఎవరు రారు అనే థాట్ ఆయనకొచ్చింది. అందువల్ల మీ మధ్యలో నివసించడానికి నాకు ప్రత్యక్ష గుడారం తయారు చేయి, నేను అక్కడికొస్తాను, అక్కడికొచ్చి మాట్లాడతా, ప్రధాన యాజకుడిని రమ్మను, అతనితో నేను మాట్లాడతాను అని చెప్తున్నాడు. ఒక పీరియడ్లో చీఫ్ ప్రీస్టు దేవుని నుండి దూరంగా వెళుతున్నాడు. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ ప్రజలకి భవిష్యత్తును గూర్చి ఏం తెలియకుండా పోతుంది, అలాగే ఈ ఉరీము తుమ్మీము అనేటువంటి కార్యాలు ఉన్నాయి. దానితో వారు దేవుని చిత్తాన్ని గ్రహించడానికి, గాడ్ ఫ్యూచర్ గురించి వారికి తెలియజేయడానికి యూజ్ చేస్తున్నాడు. ఎన్ని ప్యాటర్న్స్ పెట్టుకున్నాడో చూడండి. వీటి ఉద్దేశం ఒకటే, ప్రజలైతే ఫ్యూచర్ గురించి కన్ఫ్యూజ్ కాకూడదు అనే దానిని బట్టి. సో ఈ విధంగా ప్రాఫిట్స్, ఊరీము తుమ్మీము, అందువల్ల వాక్యంలో ఉంటది, సౌలుతో ఊరీము తుమ్మీము దీర్ఘదర్శనంతో మాట్లాడలేదు అనే ఉంటది. సో అది పరిపాటి. ఒక పీరియడ్ తర్వాత ఈ ప్రాఫిట్స్ అని వేరుగా లేపుతున్నాడు దేవుడు. మనకి తెలుసు, యెషయా, యెహెజ్కేలు, యిర్మీయా, తర్వాత Great ఏలియా, man of ఎలీషా, చివరికి మనకి మలాకి వరకు ప్రాఫిట్స్ని లేపుతున్నాడు. లేపి ఇంకా బాప్తిస్మకుడు యోహాను వరకు
అలా వీరి ద్వారా చెప్తున్నాడు. అటు తర్వాత మరి ప్రజలు కూడా మరి దేవుని చిత్తాన్ని గ్రహించడంలో వారు లాగవుతున్నారు. ఉమ్, దానికే వాళ్ళు ఏం చేస్తారు, ఆల్టర్నేట్గా వేరొక దానికి వెళ్తారు. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు, ఉమ్. ఆ దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోవడం వల్ల దేవుడుంచినవన్నీ వదిలిపెట్టి ఆల్టర్నేట్గా ఒక సోదె చెప్పే ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. అదేలాగా ఏలియా పీరియడ్లో రాజు ఏం చేస్తాడు, తనిక బ్రతకగలడా లేదా అని తెలుసుకోవడానికి ఎవరైనా దీర్ఘదర్శులు ఉన్నారా, ఎవరైనా అటువంటి వారు ఉంటారేమోని పంపిస్తాడు. ఎవరు చెప్పగలరో వారిని వదిలి వేరొకరిని వెతుక్కొని వెళ్ళడం. ఇప్పుడు ఏలియా అతనితో చెప్తాడు, ఇశ్రాయేలులో దీర్ఘదర్శులు ఎవరు లేరనా నువ్వు బయటికి వెళ్ళావు అని చెప్పి ఆ స్థలములో జడ్జిమెంట్ ఒకటి చెప్తున్నాడు. సో ప్రశ్న ఏంటంటే ప్రాఫెసీ లేదని కాదు, ఏ ప్రాఫిట్ వద్ద ఎలా సంప్రదిస్తున్నామో అనేదే ప్రశ్నగా ఉంది. ఇది ఓల్డ్ ఓల్డ్ టెస్ట్మెంట్. టెస్ట్మెంట్, పాత న్యూ నిబంధనలు. టెస్ట్మెంట్ మట్టుకైతే మనకైనటువంటి ప్రాఫిట్ మనలోనే ఉన్నాడు. ఉన్నాడు. ఎవరంటే హోలీ స్పిరిట్. ఎందుకంటే వాక్యం పరిశుద్ధాత్మను గురించి ఏం చెప్తుందంటే, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపేదను, హెల్పర్. ఆయన మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సో ఎక్కడా వెతకనవసరం లేదు. అవసరం లేదు. మరొక మాట చెప్తున్నాడు, అదే యోహాను 16లో, ఆయన సంభవింపబోవు కార్యములను మీకు తెలియజేయను. అది ఎందుకంటే తేటగా ఎలా చెప్పగలము? ఓపెన్ గా క్లియర్ గా ఉంది. తర్వాత మీరు చెప్పినట్టు రెవల్యూషన్ బుక్లో, ఉమ్, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదను. సో ఫ్యూచర్లో ఉండేవి. ఇలాగా మనకి హోలీ స్పిరిట్ అనే ఒకరు మనలో ఉన్నారు, మనలో జీవిస్తున్నాడు. జీవిస్తున్నాడు. నేను చెప్తాను, ఆయనే ఉన్నంతలో ది బెస్ట్ ప్రాఫిట్. డైలీ ప్రాఫెసీ చెప్పే ఆయన నాకు ఉమ్, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటువంటిది నాకు చెప్పిస్తున్నాడు. ఉమ్, సో ఈ ప్రాఫిట్ మనలో ఉంటున్నప్పుడు, మనలో ఉండగలిగిన ఆ దాహము, భవిష్యత్తు విషయాలను గూర్చిన ఆ దాహము, మీరు పెద్దవాటి కోసం వెళ్ళక్కర్లేదు. ఉమ్, యుఎన్ ఏమవుతుంది, యుఎస్ ఏమవుతుంది, ఆస్ట్రాయిడ్స్ పడతాయా, ఇలాగంతా వెళ్ళక్కర్లేదు. నాకేమవుతుంది ఈ ఆలోచన నాలో కలుగుతూ ఉంటుంది కదా. మా అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేయాలి, నా పిల్లోడిని ఎక్కడ చదివించాలి, అవును. బేసిక్గా ఉంది కదా. బేసిక్. ఈ బేసిక్ అయిన విషయాలకే ది బెస్ట్ ప్రాఫిట్ని మీకు ఇచ్చాడు. ఈయన హోలీ స్పిరిట్ ఎటువంటి ఒక ప్రవక్త అంటే, టోటల్ వరల్డ్ ఉమ్, వీటంతటికైనా ఒక ప్రాఫిట్. అటువంటి ఒక సీనియర్ ప్రాఫిట్. ఇప్పుడు మీకు ఒక 10 రూపాయలు ఇంట్లో కనపడలేదు, ఉమ్. ఎవరిని వెతకమని చెప్తారు? ఇంట్లో వారిని వెతకమంటారు, పిల్లల్ని వెతకమంటారు, మీరు వెతుకుతారు. మించితే ఎవరైనా అక్కడ పనిచేసేవారిని, కొంచెం చూడండి కొన్ని పైసలు కనపడలేదు, మీరు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. లేదు. ఇప్పుడు ఏమైందంటే, ఈ చిన్న చిన్న విషయాల కోసం పెద్ద ప్రాఫిట్ని మనలోనికి ఇచ్చిపెట్టాడు ఆయన. ఆ, ఆయన్ని వదిలేసాం మనం. ఉమ్, వదిలేసి మన దాహం ఇప్పుడు ఎలాగుందంటే, 2024 ఎలాగుంటుంది, 2023 ఎలాగుంటుంది, 2025 ఎలాగుంటుంది, అలా లోనికి వెళుతున్నప్పుడే మనమెంతో యాంగ్షియస్గా ఇది ఎలాగుండబోతుంది. నేనేమడుగుతున్నా, ఏది ఎలాగైనా ఉండనివ్వండి. అలా జరిగేటువంటి విషయాలను గూర్చి నేను అవును. తప్పుగా అది చెప్పడం సరే. లేదు, జరగనివ్వండి. వాటి పాటు అవి జరుగుతాయి, మీరు ఫేస్ చేసే తీరాలి. ఉమ్, 2024లో ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఇప్పుడు 2024 జనవరి 1 జపాన్లో 7.3కి రిక్టర్ స్థాయికి పెద్ద భూకంపం ఒకటి ఆరంభంలోనే ఉమ్, ఉదయాన్నే జరిగింది. నోబడీ ప్రెడిక్టెడ్ దిస్ వన్. ఉమ్, ఎవరనుకోలే, అందరూ ఏం చెప్పారు, జనవరి 1 సంతోషమైన రోజు అలా అనుకుంటాం. మనం అది ఎక్స్పెక్టే చేయలేదు కదా. ఉమ్, బట్ జపాన్ జనులు అది అంగీకరించారు కదా, ఉమ్, అక్సెప్ట్ చేసి తర్వాత 2024లో వారి ఎకానమీలో డెవలప్ అయ్యారు కదా. ఉమ్. సో ఏది జరిగినా మనం ఫేస్ చేయాల్సిందే కదా. ఇంకా చెప్పాలంటే యుద్ధాల గురించి సమాచారం ఇప్పుడు మనం మాట్లాడుతుంటేనే లైవ్ గా మనమున్నాం. జరుగుతున్నాయి. అలాగుంటున్నప్పుడు ఎందుకు నాకొక విధమైన ప్రకంపన. ఆతృత, ఆ 1వ తారీఖు వస్తేనే ఆతృత. ఉమ్, ఏం జరగబోతోంది. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే, ఉమ్, ఈ ఆతృతను సెట్ చేయడానికి ఉమ్, మీకొక వాగ్దానాన్ని ఇస్తున్నా. ఉమ్, ఈ వాగ్దానము నన్ను ఏం చేస్తుందంటే, ఈ ఆతృత కట్టడి చేయడానికి సరిపోయిందిగా ఉంటది. ఉమ్, ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఉమ్, ఆ సమయానికి కావాల్సిన టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. ఉమ్. ఇది 2 రోజులు వేయండి, తలనొప్పి తగ్గుతుంది, ఆల్ రైట్ ఫైన్. ఇప్పుడు అంతటితో సరిపోయింది. అలాగే ఈ వాగ్దానం సంవత్సరం అంతటా సరిపోతుందా? ఉమ్, అది మీకు సరిపోతుందా అని అడుగుతున్నా. చాలదు. ఎందుకంటే నాకు 365 డేస్ జరగాల్సి ఉంది. ఉమ్, 365 డేస్కి నాకు వాగ్దానం అవసరమై ఉంది. నన్ను నేను చెప్పుకుంటున్నాను, నాకు అవసరమై ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తుని గూర్చే బైబిల్ చెప్తుంది. యెషయాలో 50వ అధ్యాయం 4వ వచనములో, ఆయన ప్రతి ఉదయమున వినేవానిగా ఆయన కూర్చున్నాడంట. క్రైస్ట్ని గూర్చిన ప్రాఫెసీ అది. అయితే ఫ్రెష్ గా వస్తున్నాయి. డైలీ పొందుకుంటాడట, ఉమ్, తండ్రి దేవుని దగ్గర పొందుకుంటాడట. మ్మ్. పొందుకొని ఆ రోజు వినేవారికి ఏం జవాబు చెప్పాలని విని వస్తాడట. ఎవ్రీడే. ఎవ్రీడే. మీరు యెషయా 54 అంటే 50వ అధ్యాయం 4వ వచనం చదివి చూస్తే,
ఆయన వినువాని వలె కూర్చుని తండ్రి దగ్గర వింటున్నట్టుగా చదవాలి. అంటే దేవుని ప్రెజెన్స్‌లో ఉండడం ఎవ్రీడే ఫ్రెష్ డౌన్‌లోడ్. ఎంతటి గొప్ప విషయం డైలీ నాకు. అందువల్ల ఓల్డ్ టెస్టిమెంట్లో ఏం రాయబడి ఉంటదంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలను గురించి చెప్తున్నప్పుడు డైలీ మన్నాను తెచ్చుకోమంటాడు. అదెలా మన్నాని దాచి ఉంచకూడదని కూడా చెప్తున్నాడు. ఆయనేం చెప్తాడు, నిన్నటి మన్నా ఈ రోజు యూస్ అవ్వదు. హ్మ్. దాని అర్థం ఏంటి? ఫ్రిడ్జ్ కొనొద్దని అర్థం. అది ఇప్పుడు చెప్పడం లేదు. హ్మ్. ఆ రోజున్న కాన్సెప్ట్కి. కరెక్ట్. నీకొచ్చి ఫ్రెష్. స్టోరేజ్డ్ ఫుడ్ లేదు, హ్మ్. ఫ్రోజన్ ఫుడ్ కాదు, డైలీ ఆహారం హ్మ్. డైలీ ఫ్రెష్గా తీసుకో. అలా కలెక్ట్ చేయడానికి ఏం చేయాలంటే, హ్మ్. ఇందులో ఒకే ఒక విషయము వారు డైలీ తీయకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి రేపటికి ఉంటుందా అనే నమ్మకం లేకపోవడం, హ్మ్. విశ్వాసం లేదు. ఒకవేళ రేపు రాకపోతే హ్మ్. మనం ఈ రోజే సమకూర్చుకున్నాం. దేవుడు చెప్తున్నాడు, నన్ను సందేహించొద్దు. హ్మ్. ఈరోజు ఇస్తే రేపు ఇస్తాను. రెండవది ఎవరు వెళ్ళి తీసుకోరంటే, డైలీ ఉదయాన్నే వెళ్లాల్సి వస్తుంది. ఎడారిలో ఉదయాన్నే చలి పుడుతుంది, హ్మ్. ఎంతో చల్లగుంటది. ఇప్పుడు డెసర్ట్లో చూడండి, పగటిపూట ఎంత వేడిగా ఉంటుందో అంత చల్లగుంటది నైట్ పూట. హ్మ్. ఉదయాన్నే లేచి వెళ్ళాలి, అది ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. ఎండ వచ్చేలోగా కరిగిపోద్దట. హ్మ్. సో యూ మస్ట్ వేకప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. హ్మ్. 5 o'clock, 5:30, 4:30 కంతా వెళ్ళి సేకరించి తెచ్చుకోవాలి. డైలీ ఉదయాన్నే వెళ్ళి సేకరించాలనే సోమరితనము, హ్మ్. రేపటికి ఉంటుందా అనే నమ్మకం లేని అవిశ్వాసులు మాత్రమే చేర్చిపెట్టాలనుకుంటాడు. హ్మ్. ఈ రెండు విషయాల్లో కరెక్ట్గా ఉన్నవాడు డైలీ పోగు చేస్తాడు. ఈరోజు నాకిచ్చిన దేవుడు రేపు ఇస్తాడు. నాకు ఎప్పుడు దేవుడు చెప్పించే ఒక విషయమే, ఈరోజు నీకేం కావాలో అది మాత్రం చూడు. వాట్ యు గివ్ నీడ్. అస్ అవర్ డైలీ బ్రెడ్. అవును. గివ్ అస్ టుడే. మనం మాట్లాడేదంతా కూడా కరెక్ట్గానే మనం చెప్తాం. చేస్తామా అన్నదే కదా ముఖ్యం. మా కూతురు 6వ తరగతి చదువుతున్నప్పుడు జరిగిన సంభవము నా లైఫ్లో జరిగింది. ఆ స్కూల్లో మరి 33,000 రూపాయల ఫీజు కట్టమన్నారు సంవత్సరానికి. మీ డాక్టర్‌కి. అవును, మా డాక్టర్కి. అది నా శక్తికి తగినంతగా ఆ స్కూల్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఒక 3 టర్మ్‌గా కట్టచ్చు, హ్మ్. ఒకేసారి కట్టగలిగితే మీరు 33,000 రూపాయలు మీరు కట్టచ్చు. నా వల్ల ఆ రోజు కట్టడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు నా దగ్గరున్న డబ్బు నాకు మా అమ్మ హెల్ప్ చేశారు. మేమందరం కూడా చేరి అది కట్టి ముగించాం. హ్మ్. అందులో ఏంటి సమస్య అంటే, అదే చివరి రోజు మరి ఆ స్కూల్ వాళ్ళు ఈ రోజుతో ఈ మే నెల సెలవులకై క్లోజ్ చేస్తున్నాం, హ్మ్. దీని తర్వాత జూన్‌లోనే తెరుస్తాం 15 రోజుల తర్వాత, ఈ రోజే కట్టండి, ఇదే లాస్ట్ డే అని చెప్పడం జరిగింది. నాకెప్పుడు అలాగే అవుతుంది. సరే అని చెప్పి అలా ఇలా ఉంది నాది, నా దగ్గరున్నది అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళి కట్టేశాం. అప్పుడు నా వైఫ్ నన్ను చూసి ఒక మాట అడిగింది. 33,000 రూపాయలకి మీరింత కష్టపడుతున్నారు. హ్మ్. రేపటి రోజుల్లో ఆమె కాలేజీకెళ్తుంది. హ్మ్. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వాడికి ఫీజు కట్టాలి. హ్మ్. మీరు చాలా కష్టపడిపోతారు. మీరేం చేయండి, ఇప్పుడైనా కొంచెం తీసి ఉంచాలనే మైండ్‌కి రండి హ్మ్. అన్నట్టుగా ఆమె అవును. చెప్పింది తప్పు కాదు. ఎందుకంటే అందరిలోనూ ఆ కాషన్ మైండ్ ఉంటుంది. అది ఇన్‌బిల్ట్‌గా మనలో ఉంటుంది. ఈరోజు మనము చేర్చి పెట్టకపోతే మనం పిచ్చివాళ్ళని ఈరోజు లోకం యొక్క కాన్సెప్ట్. ఆయనేంటంటే ఏం చేర్చకుండా పిచ్చోళ్ళలాగా వెళ్ళిపోయాడు అనేది లోకం చెప్తుంది. హ్మ్. అయితే నాకు దేవుడు చెప్పింది, ఈరోజు ఇచ్చానంటే రేపు ఇస్తాను. హ్మ్. ఈరోజు ఇచ్చాను కట్టుకున్నావా? ఇంకొక సాక్ష్యం, అది ఇప్పుడొద్దు. సో కట్టేశాను. అప్పుడు నా వైఫ్‌తో చెప్పా, నువ్వొచ్చి ఆలోచించొద్దు. ఈరోజు ఇచ్చిన దేవుడు మనకి రేపు రేపిస్తాడు. ఇస్తాడు. ఆ తర్వాత దేవుడు ప్రతి సంవత్సరం సమకూర్చిచ్చాడు. కాలేజీకి వచ్చింది. హ్మ్. ఇవన్నీ జరిగి ఆల్మోస్ట్ ఒక 7 years అయిపోయింది. కాలేజీకొచ్చింది. అప్పుడు ఖచ్చితంగా దీనికంటే ఫీజు అధికంగానే ఉంటది గదా! కానీ ఆ రోజు ఆ ఫీజు కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. అప్పుడు మా అమ్మని అడిగాను, ఎవరిని అడగలేదు, నా దగ్గరున్నది. అప్పుడు ఆ ఫీజు మా ఆవిడకిచ్చి నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇచ్చి చెప్పాను, తన 6వ తరగతిలో నన్ను ఒక ప్రశ్న అడిగావు, జ్ఞాపకం ఉందా? ఫీజు కట్టడానికి ఇంత కష్టపడుతున్నారని. కాలేజీకెళ్ళినప్పుడు ఇస్తాడన్నాను గదా! ఈరోజు ఇచ్చాడు దేవుడు. ఆ మన్నాని 7 సంవత్సరాలుగా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. హ్మ్. నేను చెప్తా, నేను విశ్వసించువాడు ఇటువంటి వాడని నేను తెలుసుకున్నా. హ్మ్. నేనేదో నలుగురికి ఆహారం పెట్టలేని దేవుణ్ణి నేను వెతకలేదు. 6 లక్షల పురుషులకు 40 సంవత్సరాలు పోషించిన దేవుని వెతికాను. హ్మ్. ఎడారిలో 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుణ్ణి వెతికాను. హ్మ్. జస్ట్ ఒక నలుగురున్న గృహాన్ని పోషించలేని ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నా. హ్మ్. ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు. ఎందుకు ఈరోజు ఈ అవిశ్వాసం వస్తుంది? హ్మ్. దీనికి కారణం ఏంటని అడిగితే, ఈ వాక్యాన్ని వీరు ఎలా చదువుతున్నారంటే, డైలీ రొటీన్ వర్క్‌గా ఏదో చదువుకోవడం వల్ల. హ్మ్. ఇందులో రాయబడింది ఏంటంటే, నీ విశ్వాస జీవితానికి ఇది చదవగా ఇంత చేశాడే, వీళ్ళకి చేశాడే, నాకిస్తాడు. కరువు కాలంలో ఏలియాకి సారెపతు విధవరాలు ఇంట్లో పోషించాడే, కరువు వచ్చినప్పుడు నన్ను పోషిస్తాడే. హ్మ్. అవునా?
ఎక్కడో కరువును గూర్చి విన్నప్పుడు ఇక్కడ మనసు కొట్టుకుంటూ ఉంటది. ఎందుకన్నా బంగారం కొని పెడదామా, ఇప్పుడే స్టోర్ చేద్దాం, ఎందుకు? ఈ అవిశ్వాసం ఉంది గదండి, ఇదే వీళ్ళకున్నటువంటి మొదటి ప్రాబ్లం. ఈ 2025 ఇలాగుంటదా అలాగుంటదా? నేను చెప్తున్నా, ఈ 2025 సంవత్సరాలుగా జరిపించిన దేవుడు ఆయన 25వ సంవత్సరాన్ని కూడా జరిపిస్తాడు. ఇందులో మీకెందుకు భయము? ఇలాగుంటుందేమో అలాగుంటుందేమో. ఈ సంవత్సరంలో మీరు ఎంత నమ్మకంగా ఉండారో అంతగా ఆశీర్వదించిన దేవుడు వచ్చే సంవత్సరంలో నమ్మకాన్ని బట్టి ఆశీర్వదిస్తాడు. బైబిల్లో వాక్యం చెప్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. పొందును. దేవుడెప్పుడు మనల్ని చేయి ఎలా విడిచాడు? విడిచిపెడతాడు? అయితే ప్రశ్న ఇలా మారుస్తాను. ఇప్పుడు బేసిక్లోకి స్పష్టంగా వచ్చాం, న్యూ ఇయర్లోకి వచ్చాం. ఆ విశ్వాసి అని క్లియర్గా వర్ణించాం, థింక్ చేయనట్లుగా చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సరేనండి, ఇప్పుడు చెప్పేశారు, నేను ప్రవేశించాను, నేను ఇకపై ఈ ప్రశ్న అడగను, ఏం జరుగుతుందని ప్రశ్నించను, అయితే నేను ఎలా ఉండాలి అనేవారికి మీరేం చెప్తారు? అది ఇప్పుడు రెండవ విషయం. మ్. ఫస్ట్ నమ్మకంగా ఉండండి, జరుగుతుంది. లోనికి ప్రవేశించాం. వచ్చాం, ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. దీనికి మంచి ఉదాహరణము పేతురు. యేసుక్రీస్తు సముద్రం మీద నడిచొచ్చాడు, అవునా? నడిచొచ్చేప్పుడు అంతమందికి భయము, పేతురుతో చేర్చి అవునవును, అందరికీ అందరికీ భయమే. భయం. అయితే పేతురు ఒక స్టెప్ తీసుకుంటున్నాడు. మీరైతే నేను నడిచి రావాలి. ఆ ఆశ ఉంది, ఆ. స్టెప్ కూడా ఉంది. ఇప్పుడు ఆయనేనని ఈయన కన్ఫర్మ్ కాలేదు. ఎవరికి? పేతురికి. ఈయనే చెప్తున్నాడు, నీవే అయితే, ఇఫ్ యు ఆర్ క్రైస్ట్, మ్. నేను నడవడానికి. అప్పుడు ఈయన క్రైస్టా కాదా అన్నది 50-50లో ఉన్నాడు, లేక 80-20లో ఉన్నాడు అనుకోండి. ఆల్మోస్ట్ 20% అన్న డౌట్ ఉంది. 90-10 ఉంచుకుందాం. 90-10 కానివ్వండి. నీళ్ళల్లో దిగాలే. అవును. ఏ బేసిస్లో దిగుతాను? 100% క్రైస్ట్ అన్నా గానీ నమ్మి దిగడానికి సిద్ధంగా లేమే ఈరోజు. మ్. 100% క్రైస్ట్ నడిపిస్తున్నాడని మనకు తెలుస్తుంది కదా. మ్. మనం ఇప్పుడు అలాగ ప్రయత్నించాము. దేవుడు ఒక విషయాన్ని చెప్పినప్పుడు చేస్తున్నామా? మ్. లోపల ఒక భయం అనేది ఉంది కదా. అవునవును. సో వాక్యం చక్కగా ఉంది, క్యాస్ట్ యువర్ బర్డన్స్ ఆన్ హిమ్. క్యాస్ట్ యువర్ బర్డెన్. అంతే, ఆయన మీద భారాన్ని వేసేయి. ఆయనపై భారం మోపండి, మీపై ఉంచుకోవద్దు. ఇప్పుడు ఏంటి సమస్య అంటే, కొందరిని మీరు ట్రైన్లో వెళుతున్నప్పుడు మీరు వారిని చూశారో లేదో, వినడానికే బాగుందని చెప్పి వారి దగ్గరే ఉంచుకుంటారు. సెకండ్ ఏసీ గానీ ఫస్ట్ ఏసీ గానీ బుక్ చేసుకుని ఉంటారు. అవును, అవును, సరేనా? అవును. బుక్ చేసుకుని మీరు చూస్తే ఒక బ్యాగ్ని అలా పట్టుకునే కూర్చుని ఉంటారు. ఆ బ్యాగ్ని పక్కన పెట్టడానికి వాళ్ళకి మనసే రాదు. పోతే ఆ, అందులో వాళ్ళకి ఏదో విలువైన వస్తువు ఉంటది. అవును. అది నగలు కావచ్చు, ఇంకేదైనా అవును, కావచ్చు. అది అట్లే పట్టుకుని కూర్చుని ఉంటారు. రెస్ట్ రూమ్కి వెళ్తున్నప్పుడు అలా మాటించుకుని వెళుతూ ఉంటారు, వస్తారు. కొంతమందిని నేను చూశాను, మ్. ఇంతటి ఒక ట్రైను, ఇంతటి విషయం ఉంది, బట్ నా దగ్గర ఏంటి సమస్య అంటే, నాకొక భయం ఉంది, ఇందులోనిది కనపడకపోతే. మ్. అప్పుడు ఇక్కడ నాకు ఒక వాల్యుబుల్ అయినది ఒకటి నా చేతిలో పెట్టుకున్నప్పుడు నేను కేర్ఫుల్గా ఉన్నాను, జాగ్రత్తగా ఉంచుకునేది రెండవది. మ్. బట్ ఆ జర్నీలో ఒక వెయిట్ని మోసుకుని వెళ్తూ ఉన్నాను కదా. మ్. మీరు ఫ్లైట్లో వెళ్ళేప్పుడు చూడండి, ఈ భయం మీకు రాదు. మ్. వాళ్ళేం చెప్తున్నారు, మొదటిగా వెయిట్ అయిన బ్యాగేజ్ అంతా వేస్తూ ఉన్నాం, 30-40 అది కిలోలు లోపల చెక్ ఇన్ చేయాలి. చెక్ ఇన్ చేస్తూ ఉన్నాం. తర్వాత మీరు వెళ్తున్నారు, లోనికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, ఆ ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత మీ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగేజ్ అది అప్ టు అవును, 7 kg ఉంటుంది, అవును. పైన పెట్టండి. ఆ. పెట్టేశాం. ఇప్పుడు మీరు ఒక హ్యాండ్ బ్యాగ్ చేతిలో పెట్టుకున్నారు, వాళ్ళు వచ్చి చెప్తారు, అవునవును, ఇక్కడ పెట్టకండి, ఇక్కడ పెట్టద్దు, పైన పైన పెట్టండి. పెట్టుకోండి. పెట్టండి. ఎందుకు? వాళ్ళు ఏం చెప్తున్నారు, నువ్వు ఎగిరేప్పుడు మ్. ఫ్రీగా ఉండు. మ్. ఏ, నీ చేతిలో ఏమొద్దు, మ్. బెల్ట్ వేసుకో. ఎందుకు బెల్ట్ వేసుకోవాలి? నీకేం కాదు, బెల్ట్ వేసుకున్నావు అనే ధైర్యానికే. మ్. వేసుకో. నువ్వు అమాంతంగా ముందుకు వెళ్ళిపోవు. ల్యాండ్ అవుతున్నప్పుడు, టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు బెల్ట్ వేసుకో. జాలీగా ఉండు, బాగా సీట్లో కంఫర్ట్గా ఉండు. నీకేం కావాలి, బెల్లు కొట్టు, మేమొచ్చి ఇస్తాం. దీనికంటే కూడా 1000 రెట్లు యేసు చెప్తున్నాడు, మ్. యు ఫీల్ ఫ్రీ. ఎందుకు ఒక బర్డన్తోనే జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. మ్. 25 సంవత్సరాల్లో అమ్మాయికి పెళ్లి జరుగుతుంది, మ్. 12 సంవత్సరాల్లో లేక 10 సంవత్సరాల్లో తన ఏజ్ అటెండ్ అవుతున్నప్పుడు వీళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈమెకి ఎలా పెళ్లి చేస్తా? అవును, ఒక స్కూల్ ప్రిన్సిపల్ చెప్పారు నాతో, ఒక పేరెంట్ ఎల్కేజీ యూకేజీ అడ్మిషన్ కోసం వచ్చారు. ఆ అడ్మిషన్కి వచ్చినప్పుడు వారు వచ్చి అడిగిన మొదటి ప్రశ్న, ఆ బాబును ఎల్కేజీలో చేర్చబోతున్నారు, 12th 100% పాస్ అయ్యారా? అదేమిటి, చేర్పించేది ఎల్కేజీ యూకేజీలో, వారు ప్రిన్సిపల్ వద్ద అనే ప్రశ్న ఏంటంటే 100% పాస్ ఉందా 12thలో? గత ఏడాది ఎలా ఉంది రిజల్ట్ అని అడిగారట. ఆయన అడిగారట, మీరు చేర్పించేది 12thలోనా లేక LKG. ఎల్కేజీలోనా? ఎల్కేజీ. ఎల్కేజీ గురించి అడిగినా న్యాయం ఉంది. అవును. అవునా? అప్పుడు ఈరోజు మన యొక్క ఇది వచ్చి అలా advance గా ఎక్కడో ఉన్నాం. వచ్చేటువంటి ఒక సమస్యని ఈరోజు యోచించి అదే క్రైస్ట్ ఏం చెప్తున్నాడు, వాటిని వదిలి అన్నీ నాకు. నేను ఇప్పుడేం చెప్తున్నా, మ్. 2023 బెస్టా 24 బెస్టా? మ్. మంచి ప్రశ్న.
2023కి చెప్పారు. సో, దీనికి ముందు మరి పార్ట్‌గా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా మనం నేనిప్పుడు చూస్తున్నాం. చెప్తా. హ్మ్. స్టాటిస్టిక్స్ చెప్తున్నా. హ్మ్. 23 కంటే 24లో ఎర్త్‌క్వేక్స్ ఎక్కువ. హ్మ్. 23 కంటే 24స్‌లో న్యాచురల్ డ్యామేజెస్ ఎక్కువ. హ్మ్. 23 కంటే 24లో వార్. క్లౌడ్స్ అధికంగా ఉంది హ్మ్. ఇప్పుడు. చాలా అధికంగా ఉంది. ఎకానమీ చూస్తే 23 కంటే 24 ఎంతో మోసంగా ఉంది. ఇవి కాకుండా చెప్తున్నా, ఫ్యామిలీస్‌లో చెప్తున్నాను. ఆహ్, డివోర్స్ కంటూ ఒక ఫ్యామిలీ కోర్ట్ ఏర్పాటు హ్మ్. చేశారు. తమిళనాడులో అలా 4 ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు 8 చేశారు. అప్పుడు ఫ్యామిలీస్‌లో సమస్యలేమయ్యాయి? ఎక్కువైపోయాయి. అధికమయ్యాయి. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌లో ఆహ్, దేశంలో తమిళనాడు మరి 6థ్ ప్లేస్‌లో హ్మ్. ఉంది. సరేనా? అప్పుడు అన్ని కూడా ఏమయ్యాయి? ప్రాబ్లమ్స్ ఎక్కువవుతూనే ఉన్నాయి. ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, 23 కంటే 24లో మీరు సంతోషంగా ఉన్నారా లేదా? హ్మ్. నిజమే గదా! కరెక్ట్. నేను చెప్తున్నా. 23 కంటే 24లో దేవుడు నన్ను బాగా ఉంచాడు. మంచిగానే ఉంచారు. సంతోషంగా ఉన్నాను. నేనొచ్చి ఏదో ఒక భయంకరమైన పీస్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్ లోపల హ్మ్. నేను సంతోషంగా లేను. హ్మ్. నేనేం చెప్తున్నాను, నా చుట్టూతా వార్ క్లౌడ్స్. హ్మ్. నేను మధ్యలో సంతోషంగా హ్మ్. ఉంటాను. నాకెంతో ఈ యూదుల యొక్క ఆహ్, ఆ క్రూరత్వం వారు జర్మనీలో అనుభవించింది ఒక డాక్యుమెంటరీగా తీశారు. సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్‌కి ముందుగా 1939-43 లోపల. అవును. అందులోను చాలా ప్రత్యేకించి 42, చాలా 43. డిఫరెంట్ అయిన నేను పీరియడ్. మధ్యలో జర్మనీకి హ్మ్. వెళ్ళినప్పుడు ఆ స్థలానికి ఆ సహోదరుడు హ్మ్. తీసుకెళ్ళాడు. నాకు మనసు పగిలిపోయింది. హ్మ్. అక్కడ జరిగిన ఫోటోస్ ఇవన్నీ కూడా చూసినప్పుడు వాళ్ళెలాగా అవన్నీ క్రాస్ చేసి వచ్చారో కరెక్ట్. తెలీదు. సో, ఆ యొక్క డాక్యుమెంటరీలో అవన్నీ చూసినప్పుడు నేనెంతో ఆశ్చర్యపడిన విషయం అది చూడొచ్చు. ఆ డాక్యుమెంటరీ యూట్యూబ్‌లో గూడా ఉంది. ఒక్కొక్కరిని షూట్ చేస్తారు. హ్మ్. షూట్ చేస్తున్నప్పుడు అలా జరుగుతూ ఉంటది. రోడ్డు పక్కల బాడీస్ అటు ఇటు ఉంటాయి. అందులో ఒకే ఒక చిన్న బిడ్డ మాత్రం ఆహ్, ఒక డ్రెస్ ఏసుకుని ఎంతో అందంగా క్యాషుయల్‌గా నడిచి వస్తూ హ్మ్. ఉంటది. యూదుల బిడ్డ. హ్మ్. ఆ డాక్యుమెంటరీలో అతనేం చెప్తున్నాడంటే, నా చుట్టూతా ఇంత వార్ జరుగుతూ ఉంది. ఎంతో భయంకరంగా ఒక హాలోకాస్ట్ జరుగుతూ హ్మ్. ఉంది. నాకొక ఫ్యూచర్ ఉందా అనే తెలీదు. అయితే ఒక బిడ్డ వీటిని గూర్చి దిగులే చెందలేదు. తన పాటికి తను క్యాషువల్‌గా నడుచుకుంటూ వెళ్తుంది. ఇదే యేసు చెప్పాడు, పిల్లల వలే విశ్వసించాలి. హ్మ్. నా చుట్టూతా ఏవైనా జరగనివ్వు, ఏదైనా జరగనివ్వు. యేసు చక్కగా చెప్పాడు, యుద్ధపు వార్తలను మీరు వింటారు. కలవరపడకుండున్నట్లు హెచ్చరికగా ఉండండి. ఎందుకు? డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. హ్మ్. ఇది వరల్డ్‌కి. అవి సంభవిస్తాయి. పెట్రోల్ ధర ఎక్కే తీరుతుంది. నేనడుగుతాను. కోవిడ్‌కి ముందు పెట్రోల్ ధర 70, 80 రూపాయలుండింది. ఇప్పుడు 100 రూపాయలు. వేస్తున్నారా లేదా? వేస్తున్నాం. బండి నడుపుతున్నారా లేదా? అవును. సరే. పెట్రోల్ ధర ఎక్కింది. బండ్లు ప్రొడక్షన్ తగ్గిందా? లేదు. వాటి సేల్స్ తగ్గినయా? హ్మ్. 5-10% తగ్గుతుంది, ఎక్కుతుంది. అది వేరే అవును. విషయం. ఆపేశారా? లేదు. పెట్రోల్ ధర ఎక్కింది. ఇక కార్ సేల్స్ అవ్వదని చెప్పారా? లేదు కదా! ఇంతకుముందు అమ్మిన దోస 30, 40 రూపాయలుండింది. ఇప్పుడు 60, 70. దోస తినడం ఆపారా? హ్మ్. హ్మ్. కొంటున్నాం గదా! తింటున్నాం అవునవును. గదా! అవును. నేను చెప్తున్నాను. మిమ్మును పిలిచిన దేవుడు ఆయన నమ్మకమైన వాడు. ఈ ధర మీకు తగ్గదు. అయితే కొనగలిగిన రీతిలో మీ హస్తాలు బలపరుస్తాడు. చివరగా ఈ 2025లోనికి ప్రవేశించే వారికి ఫస్ట్ మనం చెప్పింది బేసిక్ గురించి చెప్పాము. ఆ తర్వాత మనలో విశ్వాసం పేతురు వద్దకే వస్తున్నాను. పేతురు ఒక స్టెప్ ఏశారు. 50-50 ఆయన క్రైస్తనేనా అని ఒక ప్రశ్నతో సందేహిస్తున్నాడు. అలాగన 50-50 అలాంటి ప్రేక్షకులున్నారు. అలాంటి వారు ఉన్నారు. సరేనండి. నేను నమ్ముతున్నాను. పడవలో ఉన్నాను. అయితే కొంచెం భయంగానే ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆయనే అని తెలుస్తుంది. నేనేం చేయాలి 50-50 అలా ఉండేవారికి మీరేం చెప్తారు? ధైర్యంగా పెట్టండి. నేను 1090తో ఓహ్! అడుగుపెట్టాను. 1090లో. నేను యూకేలో ఉద్యోగం వదిలి హ్మ్. వచ్చినప్పుడు. నాకొచ్చి ఒక హోప్ ఇక్కడ లేదు. క్రైస్ట్ మాత్రమే. మంచి ఉద్యోగం, మంచి జీతం. చెప్పాలంటే రైజ్ వేరే వస్తుంది. వస్తుంది ఇక అనేకములున్నాయి. అక్కడి నుండి క్విట్ చేసి ఇక్కడికొస్తున్నప్పుడు హ్మ్. అలా నెక్స్ట్ మంత్‌కే నా చేతిలో డబ్బు లేదు. హ్మ్. నేను చేర్చి పెట్టలేదు. హ్మ్. నెక్స్ట్ మంత్‌కి నాకు లేదు. అక్కడ సంపాదించిందంతా ఆ రోజు ఖర్చులకే. హ్మ్. ఇక్కడొచ్చి దిగుతున్నప్పుడు జీరో బ్యాలెన్స్ నాకు. నాకున్న ఒకే హోప్ ఏంటంటే ఇల్లుంది, అమ్మున్నారు. అమ్మ దగ్గరికెళ్ళి ఉండొచ్చు. అదే ఒక హోప్. బేస్. మిగతా 90% దేవుని మీదే ఉండింది. హ్మ్. నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టాడే. హ్మ్. నన్ను వదల్లేదే. నాకు పెట్రోల్ వేయడానికి హ్మ్. కష్టమైంది. ఒకరోజు బాగా జ్ఞాపకముంది. పర్సులో 10 రూపాయలే ఉండింది. హ్మ్. అప్పుడు టీ వెల రూ. 6, రూ. 7 ఉండింది. అప్పుడు ఆ టీ తాగుదామా లేదా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తాగామంటే పర్సులో 10 రూపాయలు ఉండదు. హుహు. ఉండని ఆ 10 రూపాయలు. హ్మ్. ఒక సంతోషం. పర్సులో 10 రూపాయలు ఉందే అనే ఒక సంతోషం. హ్మ్. అలా గడుపుదామే అని అనుకుని ఆ టీ తాగకుండా వెళ్ళిన రోజులు హ్మ్. ఉండేవి.
సో అలాగా ట్రావెల్ అయ్యాను. నేను చెప్పేది లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, ఇన్ ద పీరియడ్ ఆఫ్ సో అండ్ సో అని చెప్పడంలా. నేను చెప్పేది 2004, 2005. అర్థమైంది. సో ఆనాడు నా పరిస్థితి నుండి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. 2025 ఇప్పుడు నేను చెప్పి ముగిస్తా. 2024 కంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రెడిక్షన్స్, వార్ క్లౌడ్స్ అధికంగా ఉంటాయి, ఫెమెన్స్ అధికమవుతాయి, ఎకానమీ డౌన్ అవుతుంది అనేటువంటిది అని ఈవెన్లో చెప్తున్నారు, అంతటా కూడా చెప్తున్నారు. నేను చెప్తున్నా, ఇది ఏదన్నా కానివ్వండి, దీనికి మధ్యలో రెక్కల చాటున మరుగుపరిచే కాపాడే దేవుడు మనకున్నాడు. మ్, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఏ తెగులు నీ గుడారమును ప్రవేశించదు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. ధైర్యంగా దిగండి. 50-50 కాదు, 10-90 అయినా ధైర్యంగా దిగండి. మీకు ముందర ఒకరు వెళ్తున్నారు. ఆయన జయం పొందినవాడు, అపజయం పొందనివాడు. దిగడానికి ముందు పరిశుద్ధాత్మ మనతో కూడా ఉన్నాడు. సహాయం ఉంది. అది అడిగి ప్రవేశించండి. ఎందుకంటే ఆయన హెల్పర్ని మన కోసం ఉంచాడు. అంటే అందరికీ ఉంచాడు. బ్రదర్ జగన్కి అనుగ్రహించిన అదే హెల్పర్ మీతో కూడా ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు. ఇలా పలు సాక్ష్యాలు నా జీవితంలో కూడా జరిగాయి. అందుకని ఈ 2025 ఈ విధంగానే ప్రవేశించుదాం. వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ హెల్పర్, ద హోలీ స్పిరిట్ విత్ అస్. వన్స్ అగైన్ చాలా సంతోషం బ్రదర్ జగన్. 2025 వీ నో దట్ గాడ్ బీ విత్ అస్. బెస్ట్ విషెస్ టు ఆల్ యువర్ మినిస్ట్రీస్ అండ్ ఎఫర్ట్స్. సంతోషం, వందనాలు. యూ టూ, థ్యాంక్ యూ.